మనుషులకు సహాయం అవసరం. మనిషి బ్రతకడానికి గాలి అవసరము, నీరు అవసరము, పంటలు పండడానికి, జీవరాశులు బ్రతకడానికి వర్షం అవసరము, బ్రతకడానికి భూమి, ఆకాశం అవసరం. అయితే మనుషులకి సహాయము ఎవరు చేస్తారు? సహోదరులారా, మీరు పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మరి చూచినట్లయితే, చదివినట్లయితే ఎన్నో విషయాలు దేవుడి వలనే మానవులకి సహాయం కలుగుతున్నదని చాలా సందర్భాల్లో ప్రభు యొక్క వాక్యం ఉన్నది. 124వ కీర్తన చూచినట్లయితే 8వ వచనంలో, భూమి ఆకాశములు సృజించిన యెహోవా నామం వలనే మనకు సహాయం కలుగుతున్నది. అంటే మనకు అంటే ఈ మానవ లోకాన్ని అందరికీ, మనందరికీ అంటే ఎవరి వలన సహాయం కలుగుతున్నది? భూమి ఆకాశములను కలగజేసిన యెహోవా వలనే. దావీదు కీర్తనలో 121వ కీర్తనలో అంటాడు, కొండల తట్టు నా కన్నులు లెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయం కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. అంటే దేవుడి వలనే మనకు సహాయము కలుగుతుంది. మనకు సహాయం చేసే దేవుడు సాధారణమైన వాడు కాదు, కానీ ఆయన భూమిని ఆకాశమును కలగజేసిన దేవుడు. మరి ఇక భూమిని ఆకాశమును కలగజేసిన దేవుడు అంటే అది సాధారణమైనటువంటి విషయం కాదు. భూమిని కలగజేయడము, ఆకాశమును కలగజేయడము, మేఘాలను కలగజేయడము, సూర్య చంద్ర నక్షత్ర మండలాన్ని కలగజేయడము, మరి జీవరాశులను పోషించడము, సముద్రాలను కలగజేయడము, మరి ఇక ఎడారులు కలగజేయడము, కొండలు, కోనలు, పర్వతాలు, లోయలు అన్నీ కలగజేయడము, ఇవన్నీ దేవుడి వలనే కలిగినది, యెహోవా వలనే. కాబట్టి ఆయన వలనే మనకు సహాయము మనకి కలుగుతుంది. కాబట్టి ఆయన నిరీక్షించి మన ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగాలి.